మనకి బయట జరిగే విషయాల పట్ల కలిగే నష్టం లేదా బాధ కంటే మన సొంత ఆలోచనల వల్లనే ఎక్కువ మనం నష్టాన్ని కలుగు చేసుకుంటూ ఉంటాము. ఉదాహరణకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. లాస్ట్ మినిట్లో ఆ అమ్మాయి లైట్ తీసుకుంది. సో అది ఆ అబ్బాయికి కొంత షాక్గా ఉంటుంది, చాలా పెయిన్గా కూడా ఉంటుంది. కాకపోతే కొంతకాలంకైనా తను ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి తన లైఫ్ని మూవ్ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. కానీ అందులో నుంచి తను ఎప్పుడైతే బయటికి రాలేక ఆలోచనలో ఉంటాడో తను ఒక సాడ్ ఎమోషన్ని కంటిన్యూస్గా క్రియేట్ చేసుకోవడం వల్ల ఆ సాడ్లో నుంచి నువ్వు ఆలోచనని చాలా వరకు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటావు అనమాట. సో మరి ఎలా ఇలాంటి థింగ్స్ నుంచి బయటకు రావచ్చు అంటే, నువ్వు నీ ఫ్రెండ్కి సేమ్ జరిగినప్పుడు నువ్వు ఎలా తనకి ఏం చెప్పాలనుకుంటున్నావో సేమ్ ఒక పాయింట్ని తయారు చేసుకొని సేమ్ పాయింట్స్ని యూ టెల్ టు యువర్ సెల్ఫ్. గివ్ అ స్ట్రెంగ్త్ అండ్ పాజిటివ్ థింగ్ టు యువర్ సెల్ఫ్.